ఓం శాంతి. ఈరోజు మురళి 9/5/2026. మధురమైన పిల్లలారా, స్వయాన్ని రియలైజ్ చేసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఆత్మని తెలుసుకునేందుకు, నేను ఆత్మను అని అనుభవం చేసుకునేందుకు బాబా దగ్గరకు వచ్చాం మనం. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి అయిన పరమాత్మ నుండి వినండి. ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి. ఎలా వినాలి? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి అయిన పరమాత్మ నుండి వినండి. ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి. చివరి క్షణం వరకు చేయాల్సిన ఏకైక పురుషార్థం ఆత్మాభిమానిగా కావడం. ప్రశ్న: మీరు ఆత్మసాక్షాత్కారం చేసుకున్నారా అని పిల్లలను కొన్నిసార్లు కొంతమంది ప్రశ్నిస్తారు. అప్పుడు వారు బాబా అంటున్నారు ప్రశ్నిస్తారు. అప్పుడు మీరు వారికి ఏమని సమాధానం ఇవ్వాలి? సాక్షాత్కారం ద్వారా లాభం ఏముంది కదా, మీరు చెప్పండి. అవును, మేము ఆత్మసాక్షాత్కారం పొందాము. సాక్షాత్కారం ద్వారా లాభం ఏముందని చెప్పకుండా మేము సాక్షాత్కారం పొందాము. ఆత్మ జ్యోతిర్బిందువు, ఆత్మలోనే మంచి మరియు చెడు సంస్కారాలు ఉన్నాయి. తెలుసుకోవడం అన్నా, అనుభవం చేయడం అన్నా, స్వరూపంలోకి రావడం అన్నా, సాక్షాత్కారం అన్నా ఒకటే కదా. సాక్షాత్కారం కంటే గొప్పది అనుభవం చేయడం. మంచి చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉన్నాయి. ఆత్మ గురించిన పూర్తి జ్ఞానం ఇప్పుడు మాకు లభించింది. ఆత్మ సాక్షాత్కారం చేసుకోనంత వరకు దేహాభిమానులుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మాకు పరమాత్ముని ద్వారా భగవంతుని రియలైజేషన్ అనగా పరమాత్మ అనుభూతి, స్వయం ఆత్మ యొక్క అనుభూతి కలిగింది అని చెప్పండి. ప్రపంచంలో వాళ్ళకి మనం ఏమని చెప్పాలి అనేది బాబా తెలియజేస్తున్నారు. మనం తెలుసుకున్న విషయాలను, అనుభూతి చేసిన విషయాలను తెలియచేయాలి. పాట: వారు మా నుండి దూరం కాలేరు, మేము వారి నుండి దూరం కాము. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మిక పిల్లలు శరీరం ద్వారా ఇలా అంటారు: మేము చెవులనే కర్మేంద్రియాలతో విన్నాము అని ఆత్మిక పిల్లలు అంటారు. మేము సాధు సత్పురుషుల కోసం మరణిస్తామని ఎప్పుడు ఎవరు అనరు. మీ దారిలోనే జీవించాలి, మీ దారిలోనే మరణించాలి, లేదా మీ నుండి మేము దూరం కాము, మా నుండి మేము దూరం కాము అని మనుషుల కోసం ఎవరైనా పాడతారా? లేదు కదా. దూరం అయ్యేదే ఉంది. పాడినా కూడా దూరం అవుతారు. మేము తండ్రితో పాటు వాపస్ ఇంటికి వెళ్ళాలి, ఈ శరీరాన్ని వదిలేయాలి అని పిల్లలకు తెలుసు. అందుకే మేము ఈ శరీరాన్ని వదిలి తండ్రితో పాటు వెళ్తాము అంటారు. తండ్రి తనతో పాటు మనల్ని తీసుకెళ్లేందుకు వచ్చారు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. బాగా అంటే బాబా వచ్చినారు నన్ను తీసుకుపోవడానికి, నేను బాబా జతలో ఇంటికి వెళ్తాను అనేది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే. అందుకే బాబా అంటున్నారు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మీరొచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిల్లలు పిలుస్తారు. ఇక్కడే వదిలి వెళ్ళిపోరు బాబా. ఈ ప్రపంచమంతా పతితంగా అయిపోయింది. ఈ పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని బాబా అంటారు. ఆత్మలైన మనల్ని తమతో పాటు తీసుకెళ్తారు బాబా. ఈ ప్రపంచమంతా వికారిగా ఉంది, ఇది కూడా మీకు తెలుసు. మీరు ఎవరినైనా వికారీలు, పతితులు అంటే వారు బాధపడతారు, డిస్టర్బ్ అవుతారు. మనుషులకు చాలా యుక్తిగా అర్థం చేయించాలి. ఒక్క తండ్రి మహిమనే చేయాలి. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. మీరు చాలా తెలివిగా మాట్లాడాలి. ఎక్కడైనా ఎక్కువగా ప్రశ్నించడం చూశారనుకోండి, వారికి ఇలా చెప్పండి: మేము ఇంకా కచ్చాగా ఉన్నాము, పూర్తిగా మాకు తెలీదు, మా పెద్దక్కయ్య వచ్చి మీకు సమాధానం చెప్తారు అని. ఇందులో మొహమాట పడాల్సిన అవసరం ఏమీ లేదు. శివబాబా అర్థం చేయిస్తున్నారు అని మీరంటారు. భగవాన్ వాచ: మనుష్యులందరూ పతితులుగా ఉన్నారు. భగవంతుడు పతితంగా ఎప్పుడూ అవ్వరు. పతితంగా ఉన్న కారణంగా ఓ పతిత పావన తండ్రి రాండి, మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. దేహదారులను భగవంతుడు అనడానికి వీల్లేదు. భగవంతుడని నిరాకారుడైన శివుణ్ణి అంటారు.
శివుని మందిరాలు కూడా చాలా ఉన్నాయి, ప్రతి ఊర్లోనూ ఉంటాయి. మొట్టమొదటిగా ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే నిలవగలరు, అంటే జ్ఞాన మార్గంలో నడవగలరు. మొట్టమొదట శివ భగవాను వాచ, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. వారికి తమదంటూ శరీరం లేదు శివబాబాకు. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా తమ తమ సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. వాళ్ళు కనిపిస్తారు, బ్రహ్మ విష్ణు శంకర్లు. బాబా అయితే కనపడరు. వీరిని పరంపిత పరమాత్మ అంటారు. నేను ఆత్మను, ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటానని మీరు కూడా అంటారు. మీరు మీ ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకున్నారు. భక్తి మార్గంలో సాక్షాత్కారం కోసం నవవిధ భక్తిని చేస్తారు. కానీ భక్తి చేసేవారు ఎప్పుడు సాక్షాత్కారాన్ని పొందలేరు. భగవంతుడు ఎవరు అనేది వారికి అసలు తెలీదు. కేవలం వారు నిరాకారుడు అంటారు. ఆత్మే మాట్లాడుతుంది. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. ఆత్మ లేకుంటే శరీరం ఎట్లా మాట్లాడుతుంది? ఆత్మ వెళ్ళిపోతే ఆత్మ కానీ శరీరం కానీ మాట్లాడలేవు. ఆత్మ మాట్లాడాలన్నా శరీరం కావాలా, శరీరం మాట్లాడాలన్నా ఆత్మ కావాలా. ప్రాణం లేకపోతే ఆ శరీరం ఏం పని చేస్తుంది? నోరున్నా మాట్లాడలేదు. ముందు ఆత్మని గుర్తించాలి, మరియు తండ్రి ద్వారానే తండ్రిని గుర్తించగలరు. ఇది ఇంపార్టెంట్. ఏ మానవులు దేహదారుల ద్వారా బాబాని గుర్తించడానికి వీల్లేదు. తండ్రి ద్వారానే తండ్రిని గుర్తించగలం. ఆత్మ స్వయాన్నే తెలుసుకోలేనప్పుడు, స్వయాన్నే చూడలేనప్పుడు ఆత్మకు పరంపిత పరమాత్మని సాక్షాత్కారం ఎలా జరుగుతుంది? ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తోంది అంటారు, కానీ ఆత్మలో 84 జన్మల పాత్ర ఇమిడి ఉందని ఎవరికీ తెలియదు. మనుషులు పూర్తిగా దేహాభిమానులుగా ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఆత్మాభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి అప్పుడు నా ద్వారా వినండి. అది ఇంపార్టెంట్. బాబా మురళి ఎలా వినాలి అంటే ఆత్మాభిమానులుగా ఈ బాబా మురళి వినాలి. ఆత్మ చదువుకుంటోంది, ఆత్మ కోసం బాబా చెప్తున్నారు. మురళి వినేటప్పుడు ఇది కరెక్ట్గా వాళ్ళకి సరిపోతుంది. ఈ అన్నయ్య కోసం చెప్పినారు, ఈ అక్కయ్య కోసం చెప్పినారు అని మురళి వినకూడదు. మురళి ఎప్పుడు మన కోసం బాబా చెప్తున్నారని వినాలి. పరమాత్మ వినిపించేందుకు పరమాత్మ కావాలి. మనుషులకు అర్థం చేయించేవారు మనుషులే. ఈ ఆత్మజ్ఞానం ఎవ్వరికీ లేదు. అందుకే ముందు ఆత్మను తెలుసుకోండి, సెల్ఫ్ని రియలైజ్ చేయండి అంటారు. నేను ఆత్మను ఎలా రియలైజ్ అవ్వాలి అని స్వయంగా ఆత్మనే అడుగుతుంది. మన ఆత్మలో మొత్తం పాత్రంతా ఎలా నిండి ఉంది అనేది ఎవ్వరికీ తెలియదు. సాధువులు, సన్యాసులు మొదలైన వారు ఎవ్వరూ చెప్పలేరు. బాబాయే వచ్చి పిల్లలను సెల్ఫ్ రియలైజేషన్ అయ్యేలాగా చేపిస్తున్నారు. అది ఆత్మ అనుభూతి చేయిస్తున్నారు. బాబా అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నిరాకార పరంపిత పరమాత్మ అయిన నా ద్వారా వినండి. ఆత్మ మరియు పరమాత్మ కలుసుకున్నప్పుడే ఈ సంభాషణ జరుగుతుంది. పరంపిత పరమాత్మ ఎప్పుడొస్తారు, ఎలా వచ్చి అర్థం చేయిస్తారనేది ప్రపంచానికి తెలీదు. తెలియని కారణంగా అభిప్రాయ భేదాలు లేకి వస్తారు, అంతే కదా. ఆత్మ నిర్లేప అంటారు, ఆత్మనే పరమాత్మ అంటారు. తెలియని కారణంగా ఏది తోచితే, ఏది వినింటే దాన్ని అర్థం చేసుకుంటారు పాపం. తండ్రి బాబా అంటున్నారు, వారిదంతా శాస్త్రాలపైన ఆధారపడి ఉంది. బాబా అంటున్నారు, వాటి ద్వారా మీరు నన్ను రియలైజ్ చెయ్యలేరు. శాస్త్రజ్ఞానం ద్వారా వేదాంతం తెలుస్తుందే కానీ, ఫిలాసఫీ తెలుస్తుందే కానీ ఆత్మను పరమాత్మను రియలైజ్ చెయ్యలేరు. అలానే తమను తాము రియలైజ్ చేయలేరు. ఆత్మానుభూతి పరమాత్మానుభూతి రెండూ చేయలేరు. అలానే తమని తాము రియలైజ్ చేయలేరు. వారు ఆత్మనే పరమాత్మ అంటారు. అలా అనడం వలన ఏం జరుగుతుంది? మనల్ని పతితుల నుండి పావనులుగా ఎవరు తయారు చేస్తారు? త్రికాలదర్శులుగా ఎవరు తయారు చేస్తారు? ఆత్మ మరియు పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. కావుననే ఏ ఆత్మలకైతే తమ తండ్రి గురించి తెలీదో వారిని నాస్తికులనే అంటారు కదా. కానీ వారేమో ఎవరైతే భక్తి చెయ్యారో వారిని నాస్తికులు అంటారు ప్రపంచంలో వాళ్ళు. బాబా ఏమంటున్నారు?
ఆత్మని పరమాత్మని తెలుసుకోలేదంటే నాస్తికులు అని అర్థం. వాళ్ళేమంటారు, పూజ చెయ్యరు, భక్తి చెయ్యరు అంటే నాస్తికులు అంటారు. ఎవరైతే భక్తి చెయ్యరో వారిని నాస్తికులు అంటారు. ఇప్పుడు పిల్లలైనా మీరు భక్తి చెయ్యరు, కానీ మీ వద్ద చాలా మంచి మంచి చిత్రాలు ఉన్నాయి. చిత్రాల ద్వారానే అర్థం చేయించడం జరుగుతుంది. ఎవరైతే ప్రపంచ పటాన్ని చూసి ఉండరో వారికి లండన్ ఎక్కడ ఉంటుందో, అమెరికా ఎక్కడ ఉంటుందో ఎలా తెలుస్తుంది? అలాగే ఎవరికైతే జ్ఞానం తెలీదో వాళ్ళకి పరంధావం ఎక్కడుంది, సత్యుగం ఎప్పుడు వస్తుంది, ఏం తెలుస్తుంది? ఎప్పటి వరకైతే టీచర్ కూర్చొని ఆ పటము చూపించి అర్థం చేయించారో అప్పటి వరకు తెలియదు కదా. ఎంత సింపుల్గా చెప్తున్నారు చూడండి బాబా. హయ్యెస్ట్ ఆఫ్ ది హయ్యెస్ట్ జ్ఞానాన్ని బాబా సింపుల్ అంటే సింపుల్ చేసి చెప్తున్నారు. ఎట్లా వరల్డ్ మ్యాప్ గురించి టీచర్ చెప్పందే మనకు తెలీదు, అలాగే బాబా వచ్చి చెప్పందే మనకు కూడా తెలీదు అంటున్నారు బాబా. కరెక్ట్ కదా బాబా? ఎంత బాగా, ఎంత సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి బాబా మనకు పూర్తిగా అవగాహన చేస్తున్నారు. ఎట్లా మనం కిందికి దిగుతా వచ్చినాము, ఎట్లా బాబా ఈ యొక్క రహస్యాన్ని చెప్తున్నారు, ఇవన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు మనకి. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది చూడండి. చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా బాబా మనకు అర్థం చేపిస్తారు. ఎవరైతే ప్రపంచ పటాన్ని చూసి ఉండరో వారికి లండన్ ఎక్కడుంటుందో, అమెరికా ఎక్కడుంటుందో ఎలా తెలుస్తుంది? ఎప్పటి వరకైతే టీచర్ కూర్చొని ఆ పటం గురించి అర్థం చేయించారో అప్పటి వరకు తెలియదు కదా. అందుకే మీరు చిత్రాలను తయారు చేశారు, కానీ డీటెయిల్గా ఎవరు అర్థం చేసుకోలేరు. సూర్యవంశీయులు వారి రాజధానిని ఎక్కడి నుండి తీసుకున్నారు, ఎలా లభించింది, దాని క్వాలిఫికేషన్ ఏమి ఎవరికి తెలియదు. తర్వాత చంద్రవంశీయులు ఎలా తీసుకున్నారు, వారు సూర్యవంశీయులతో యుద్ధం చేశారా, ఇవన్నీ తెలియదు. వంశపారంపర్యంగా వస్తుంది కానీ యుద్ధం మాట అక్కడెక్కడుంది? అందరికీ ఒక్క తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. మీరు అర్థం చేసుకున్నారు. సూర్యవంశీయులు చంద్రవంశీయులైతే విశ్వానికి యజమానులు, వేరే ధర్మం ఏది ఉండదు. అందుకే యుద్ధం యొక్క మాటే లేదు. మేము విశ్వానికి యజమానులుగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. సూర్యవంశీయుల పైన చంద్రవంశీయులు గెలుపొందారని లేదా యుద్ధం జరిగిందని కాదు, అలా జరగదు. అవి వేరువేరు వంశాలు. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ చిత్రాలకు సంబంధించిన జ్ఞానం అంతా ఉంది. స్కూల్లో కూడా స్టూడెంట్ చదువుకుంటున్నప్పుడు వారి బుద్ధిలోకి జ్ఞానం అంతా వచ్చేస్తుంది. చిన్నపిల్లలకి ఇది ఏనుగు, ఇది ఫలానా అని పుస్తకంలో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ డ్రామాని తెలుసుకున్నారు. ఈ మొత్తం చక్రం అంతా మీ బుద్ధిలో ఉంది. ఇవన్నీ కొత్త విషయాలు, మరియు ఈ విషయాలను బ్రాహ్మణ కులం వారే అర్థం చేసుకుంటారు. ఇతరులు కూర్చొని అనవసరమైన వాదన చేస్తారు. అలాగని అందరికీ ఒకేసారి అర్థం చేయించవచ్చు అని కూడా కాదు, వేరువేరుగా అర్థం చేయించాలి. నిజమే, లేకపోతే ఒక్కరు డిబేట్ చేసే వాళ్ళు ఉంటే మొత్తం గ్రూప్నంతా డిస్టర్బ్ చేస్తారు. ముందు తండ్రిని, ఆత్మను అర్థం చేసుకొని తర్వాత క్లాసులో కూర్చోవాలి అన్న నియమం ఉంది. అప్పుడే అర్థం అవుతుంది. లేకపోతే అసలు ఏం అర్థం చేసుకోలేరు, సంశయం వస్తూనే ఉంటుంది. కానీ కొంతమంది ఏమంటారంటే క్లాసులో వచ్చి కూర్చొని లెక్క, మళ్ళీ కావాలంటే కోర్స్ తీసుకుంటారు అంటారు. ఫస్ట్ క్లాసులో వచ్చి కూర్చోకూడదు, మొట్టమొదట కోర్స్ ఇవ్వాలి. వాళ్ళకి అన్ని అవగాహన అయితే క్లాసులో కూర్చుంటే అర్థమవుతుంది. భగవంతుడు ఒక్కరే, వారు ఉన్నతోన్నతమైన వారు అని మీరు అర్థం చేయించాలి. దేవతలను కూడా భగవంతుడు అనడానికి వీల్లేదు. ఆత్మజ్ఞానం కూడా ఇప్పుడు మీకు లభించింది. కర్మఫలాన్ని ఆత్మనే అనుభవిస్తుంది. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా వింటుంది. భగవంతుడైన తండ్రి ఒక్కరే, వారసత్వం వారి నుండి లభిస్తుంది. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించండి అని బాబా అర్థం చేయిస్తున్నారు. జన్మ జన్మలుగా భక్తి చేస్తూ వచ్చారు. హనుమంతుని పూజారీలైతే హనుమంతుని స్మృతి చేస్తారు. శ్రీకృష్ణుని పూజారీలైతే శ్రీకృష్ణుని స్మృతి చేస్తారు. మీరు ఆత్మ పరమాత్మ, మీరు ఆత్మ
పరమాత్మ మీ పరంపిత తండ్రి అయినారు. వారిని స్మృతి చేయడం ద్వారా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మీకు బాబా అర్థం చేయించారు. ఆ తండ్రి స్వర్గ రచయిత అయినారు. కావున తప్పకుండా మనం స్వర్గంలో ఉండాలి. భారతదేశం స్వర్గంగా ఉండేది. రాజ్యాధికారం ఉండడానికి ఇప్పుడు స్వర్గం లేదు. నరకంలో అయితే రావణుని రాజ్యం ఉంది. మన రాజధాని ఎలా నడిచింది, తర్వాత ఎలా కిందికి దిగాము, ఇది మీకు తెలీదు. బాబా బిడ్డ కాకముందు తెలియదు, ఇప్పుడు తెలిసింది కదా. పునర్జన్మలు తీసుకుంటూ మనం కిందికి దిగుతూ వచ్చాం. ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు, స్వర్గ వారసత్వం లభిస్తుంది. మనం తండ్రికి చెందిన వారిగా అయినట్లయితే తండ్రి వారసత్వం లభిస్తుంది. కానీ ఎప్పటి వరకైతే తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అవ్వరో, యోగం ద్వారా పావనంగా అవ్వరో, అప్పటి వరకు వారసత్వం లభించదు. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేయడంతోనే మీ వికర్మలు వినాశమవుతాయి, వికర్మాజీతులుగా అవుతారు. ఇది గ్యారెంటీ. వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు తీక్షణ బుద్ధి కలవారు ఉంటే గొడవ చేయడం మొదలు పెడతారు. విఘ్నాలు చేసేవాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉంటారు, అందరూ కావాలి కదా. ఎవరైనా హంగామా చేసినట్లయితే ఏకాంతంలో వచ్చి అర్థం చేసుకోండి అని చెప్పాలి. క్వశ్చన్లు వేస్తున్నారు అందరి మధ్యలో, వాదన చేయడానికి క్వశ్చన్లు వేస్తున్నారు, అర్థం చేసుకోవడానికి కాదు, వాదించేకి. అలాంటి వాళ్ళను మీరు సపరేట్గా రండి, మీకు అన్నీ అర్థం చేయిస్తామని చెప్పాలి. 7 రోజుల బట్టీలో ఉంటూ అర్థం చేసుకోవాలనేది ఇక్కడ నియమము అని చెప్పండి. ఎందుకంటే ఈ జ్ఞానం కొత్తదైన కారణంగా మనుషులు కూడా పాపం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏదైనా కొత్త సెంటర్ తెరిచినప్పుడు అందరికీ అర్థం చేయించగలిగే చురుకైన వారు ఎవరైనా అక్కడ ఉండాలి. అది ఎక్కడైనా కొత్త సెంటర్ తెరిస్తే చిన్నపిల్లలను పెట్టకూడదు, పెద్దక్కాయలు ఉంటే అప్పుడు కొంచెం అది వృద్ధి అవుతుంది. దాని తర్వాత మళ్ళా అయితే వాళ్ళు సెట్ అయిపోతారు. అది బాబా అంటున్నారు, అందరికీ అర్థం చేయించగలిగే చురుకైన వారిని అక్కడ ఉంచాలి. భగవంతుడు అందరికీ ఒక్కరే, ఆత్మలందరూ పరస్పరం సోదరులు, పరమాత్మ అందరికీ తండ్రి. పతిత పావన రాండి అని పిలుస్తున్నారంటే తప్పకుండా వారు పావనమైన వారు. వారు ఎప్పుడూ పతితంగా అవ్వరు. బాబాయే వచ్చి పతితులను పావనంగా చేస్తారు. సత్యుగంలో అందరూ పావనమైన వారే ఉంటారు, కలియుగంలో అందరూ పతితమైన వారే. పతితులు చాలామంది ఉంటారు, పావనులు కొద్దిమందే ఉంటారు. సత్యుగంలో అయితే అందరూ వెళ్ళలేరు. ఎక్కడ 900 కోట్లు ఉన్నారు ఇప్పుడు, అక్కడ 9 లక్షలు. ఎవరైతే పతితుల నుండి పావనంగా అవుతారో వారే పావన ప్రపంచంలోకి వెళ్ళగలరు. మిగిలిన వాళ్ళంతా నిర్వాణ ధామంలోకి వెళ్ళిపోతారు. మొత్తం ప్రపంచమంతా వచ్చి మతాన్ని తీసుకోలేరని కూడా తెలుసు. మీరు మొత్తం ప్రపంచానికి మతాన్ని ఇవ్వడం అనేది కష్టం. ఇప్పుడు ఇది అందరికీ వినాశ సమయం, అందరి వినాశము జరగాల్సి ఉంది. వారు శాంతిగా కూర్చొని వినాలి, డిస్టర్బెన్స్ చేయకూడదంటే ఇదంతా అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి కావాలి. మొట్టమొదట అయితే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎవరికైనా ఫస్ట్ వాదన చేయకూడదు వాళ్ళంటే ఫస్ట్ బాబా పరిచయం ఇవ్వాలి. అప్పుడే వాళ్ళకి అన్ని విషయాలు ఈజీగా అర్థమవుతాయి. తర్వాత కావాలంటే మళ్ళీ మనము వాళ్ళకి అన్ని విషయాలు తెలియచేయాలి. ఎంత బాగా చూడండి, ఎట్లా చెప్పాలి, అన్ని విషయాలు చెప్తారు బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. యుద్ధం ఏమైనా చేస్తున్నారా చంద్రవంశీలు సూర్యవంశీలతో, ఎట్లా వాళ్ళకి రాజ్యం దొరికింది, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అందరికీ ఒక్క తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది అని మీరు తెలుసుకున్నారు. సూర్యవంశీలు చంద్రవంశీలు అయితే విశ్వానికి యజమానులు. ఆ సమయంలో వేరే ధర్మాలు ఏవి ఉండవు, అందుకే యుద్ధం యొక్క మాటే లేదు. మేము విశ్వానికి యజమానులుగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. సూర్యవంశీల పైన చంద్రవంశీలు గెలుపొందారని యుద్ధం జరిగిందని కాదు, అలా జరగదు. వాళ్ళు వేరువేరు వంశస్థులు. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ చిత్రాలకు సంబంధించిన జ్ఞానమంతా ఉంది. స్కూల్లో కూడా స్టూడెంట్ చదువుకుంటున్నప్పుడు వారి బుద్ధిలోకి జ్ఞానమంతా వచ్చేస్తుంది. చిన్నపిల్లలకు ఇది ఏనుగు, ఇది ఫలానా అని పుస్తకంలో చూపిస్తారు. ఎక్కడ ఏనుగు కనపడినా కూడా ఎలిఫెంట్ అని దాని స్పెల్లింగ్ చెప్పేస్తారు.
యాపిల్ స్పెల్లింగ్ చెప్తారు తెలుసుకున్నారంటే, చూపించినారంటే. ఇప్పుడు మీరు ఈ డ్రామాని తెలుసుకున్నారు. ఈ మొత్తం చక్రం అంతా మీ బుద్ధిలో ఉంది. ఇవన్నీ కొత్త విషయాలు, మరియు ఈ విషయాలను బ్రాహ్మణ కులం వారే అర్థం చేసుకుంటారు. ఇతరులు కూర్చొని అనవసరమైన వాదన చేస్తారు. అలాగని అందరికీ ఒకేసారి అర్థం చేయించవచ్చు అని కూడా కాదు, వేరువేరుగా అర్థం చేయించాల్సి ఉంటుంది. ముందు తండ్రిని ఆత్మను అర్థం చేసుకొని తర్వాత క్లాసులో కూర్చోవాలి. ఈ నియమం కూడా ఉంది. అప్పుడే అర్థం అవుతుంది. లేకపోతే అసలు ఏమీ అర్థం చేసుకోలేరు. సంశయం కలుగుతూనే ఉంటుంది. భగవంతుడు ఒక్కరే, వారు ఉన్నతోన్నతమైన వారు అని మీరు అర్థం చేయించాలి. దేవతలను కూడా భగవంతుడు అనడానికి వీల్లేదు. దేవాది దేవుడు కదా భగవంతుడు. ఆత్మజ్ఞానం కూడా ఇప్పుడు మీకు లభించింది. కర్మఫలాన్ని ఆత్మనే అనుభవిస్తుంది. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా వింటుంది. భగవంతుడైన తండ్రి ఒక్కరే, వారసత్వం వారి నుండే లభిస్తుంది. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రితో బుద్ధియోగాన్ని జోడించండి అని బాబా అర్థం చేస్తున్నారు. జన్మ జన్మలుగా మనం భక్తి చేస్తూ వచ్చాము. హనుమంతుని పూజారీలైతే భగవంతుని స్మృతి చేస్తారు, మరియు శ్రీకృష్ణుని పూజారీలైతే శ్రీకృష్ణుని స్మృతి చేస్తారు. మీరు ఆత్మ పరమాత్మ మీ పరంపిత తండ్రి అయినారు. వారిని స్మృతి చేయడం ద్వారానే తండ్రి నుండి వారసత్వం లభిస్తుందని ఇప్పుడు మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ప్రపంచంలో వాళ్ళకి ఏం తెలీదు, మనకేం తెలుసు అని బాబా చెప్తున్నారు. మనకెట్లా బాబా జ్ఞానాన్ని ఇస్తున్నారు, మనం ఎవరు అనేదంతా క్లియర్గా చెప్తున్నారు. ఆ శివబాబానే తండ్రియే స్వర్గ రచయిత. కావున తప్పకుండా మనం స్వర్గంలో ఉండాలి. భారతదేశం స్వర్గంగా ఉండేది. రాజ్యాధికారం ఉండడానికి ఇప్పుడు స్వర్గం లేదు. నరకంలో అయితే రావణాసుని రాజ్యం ఉంది. మన రాజధాని ఎలా నడిచింది, తర్వాత మనం ఎలా కిందికి దిగాము, ఎలా పునర్జన్మలు తీసుకుంటూ కిందికి దిగామని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. స్వర్గ వారసత్వం లభిస్తుంది. మనం తండ్రికి చెందిన వారిగా అయినట్లయితే తండ్రి వారసత్వం లభిస్తుంది. కానీ ఎప్పటి వరకైతే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వరో, యోగం ద్వారా పావనంగా అవ్వరో, అప్పటి వరకు బాబా నుండి వారసత్వం లభించదు, ఆస్తి లభించదు. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేయడంతోనే మీ పాపాలు భస్మమవుతాయి, చెడు కర్మలు వినాశమైపోతాయి, వికర్మజిత్తులుగా అవుతారు. ఇది నేను గ్యారెంటీ ఇస్తున్నాను అని బాబా అంటున్నారు. వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతరులకు చెప్పేటప్పుడు మనము అర్థం చేయించాలి కదా. కొందరు తీక్షణ బుద్ధి కలవారు ఉంటారు, కొందరు గొడవ చేస్తారు, విఘ్నాలు వేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఎవరైనా హంగామా చేసినట్లయితే వారికి చెప్పండి, 7 రోజుల బట్టీలో ఉంటూ అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ నియమం. ఎందుకంటే ఈ జ్ఞానం కొత్తది, మనుషులు తికమక పడతారు. ఏదైనా కొత్త సెంటర్ తెరిచినప్పుడు బాబా చూడండి చెప్పినారు కదా, చురుకైన వాళ్ళు ఉండాలి. మొట్టమొదట బాబా అంటున్నారు, పరమాత్మ అందరికీ తండ్రి అయినారు. పతిత పావన రాండి అని పిలుస్తున్నారంటే తప్పకుండా వారు పావనమైన వారే. వారు ఎప్పుడూ పతితంగా అవ్వరు. బాబాయే వచ్చి పతితులను పావనంగా చేస్తారు. సత్యుగంలో అందరూ పావనమైన వారే ఉంటారు. కలియుగంలో అందరూ పతితులే. పతితులు చాలామంది ఉంటారు, పావనులు కొద్దిమందే. పతితులు 900 కోట్లయితే పావనులు 9 లక్షలే. సత్యుగంలోకైతే అందరూ వెళ్ళరు. ఎవరైతే పతితుల నుండి పావనంగా అవుతారో వారే పావన ప్రపంచంలోకి వెళ్తారు. క్యాబినెట్లోకి అందరూ వెళ్తారా? లేదు కదా. మిగిలిన వారంతా నిర్వాణ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. మొత్తం ప్రపంచమంతా వచ్చి ఇక్కడ మతాన్ని అనగా సలహాని తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మొత్తం ప్రపంచానికి శ్రీమతాన్ని ఇవ్వడం అనేది కష్టం. ఇప్పుడు ఇది అందరికీ వినాశ సమయం. అందరి వినాశము జరగాల్సి ఉంది. ప్రపంచమే సమాప్తి సమయం అంటే అందరిది వినాశం జరగాల్సి ఉంది. డిస్టర్బెన్స్ చేయకూడదు, శాంతిగా కూర్చోవాలి అని చెప్పాలి. ఇదంతా అర్థం చేసుకునేందుకు చాలా మంచి యుక్తి కావాలి. మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. బాబాయే పతిత పావనులు, వారే అర్థం చేయిస్తారు. గీతలో కూడా ఈ మాట ప్రసిద్ధమైనది. అదేమిటంటే,
నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయి అని పతిత పావనుడైన బాబా చెప్తున్నారు. ఈ పదాలు గీతతో సంబంధించినవి. శివబాబా అంటున్నారు, నన్ను స్మృతి చేయండి, నేను సర్వశక్తివంతుణ్ణి, పతిత పావనుణ్ణి, గీతా జ్ఞానదాతను, జ్ఞాన సాగరుణ్ణి. ఇవి గీతలోని పదాలు కదా. వారు కేవలం శ్రీకృష్ణ భగవాన్ వాచ అంటారు, మీరు శివ భగవాను వాచ అంటారు. భగవంతుడు నిరాకారుడు, వారెప్పుడూ పునర్జన్మల్లోకి రారు. వారు అలౌకికమైన దివ్యమైన జన్మను తీసుకుంటారు. నేను సాధారణ వృద్ధ బ్రాహ్మణి శరీరంలో ప్రవేశిస్తాను, అతన్ని భగీరథుడు అంటారు. ఎంత క్లారిటీగా చెప్తారు బాబా. బాబా స్వయంగా అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మ ద్వారానే రచిస్తాను, కావున మనిషి పేరుని బ్రహ్మ అని పెట్టడం జరుగుతుంది. వ్యక్త బ్రహ్మ నుండి తర్వాత పావనమైన అవ్యక్త ఫరిస్తాగా అవుతారు. అర్థమైందా? వ్యక్తమైన బ్రహ్మ బాబా నుండి ఇప్పుడు దాదా లేఖరాజు నుండి వ్యక్తమైన బ్రహ్మ బాబాగా అవుతారు. వ్యక్త బ్రహ్మ నుండి తర్వాత పురుషార్థం చేసి సాధన చేసి సంపూర్ణమైనాక అవ్యక్త ఫరిస్తాగా అయిపోతారు. పావనమైన అవ్యక్త ఫరిస్తాగా. పతితులను పావనంగా చేసేందుకే బాబా వస్తారు. కావున తప్పకుండా పతిత ప్రపంచంలోకి పతిత శరీరంలోకే వస్తారు. ఇది విస్తారమైన వివరణ. కల్పకృతం వలె నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయని భగవంతుడు అంటున్నారని మొట్టమొదట అర్థం చేయించాలి. పతితుల నుండి పావనంగా అవ్వండి, ఓ పతిత పావన రాండి అని పాడతారు కదా. గంగా అయితే ఎలాగో ఉంది, నదులు, గంగా నదులు, గంగా యమున ఇవన్నీ మీరు పిలుస్తున్నారంటే తప్పకుండా ఎక్కడో ఒక చోటు నుండి వస్తారు. భగవంతుడు రాండి, భగవంతుడా రాండి పరమాత్మ అని పిలిచినామంటే ఎక్కడి నుంచి వచ్చినారో అది తెలియదు కదా. పతితులను పావనంగా తయారు చేసే పాత్రను అభినయించేందుకు పతిత పావనుడైన పరమాత్మ వస్తారు. బాబా అంటున్నారు, మీరు పావనంగా ఉండేవారు, ఆ తర్వాత మీలో మాలిన్యం చేరింది, అది యోగా బలం ద్వారానే తొలగుతుంది. మీరు పవిత్రంగా అయినట్లయితే పావన ప్రపంచంలోకే వస్తారు. పతిత ప్రపంచం వినాశం అయిపోతుంది. ఏదైతే అర్థం చేయించడం జరుగుతుందో దాన్ని మంచిగా ధారణ చేయాలి. మనం కేవలం ఉన్నతోన్నతుడైన తండ్రి మహిమను చేస్తాం. బేహద్దు తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు 84 జన్మల పాత్రను అభినయిస్తూ ఎంత పతితంగా అయిపోయారు. ముందు పావనంగా ఉండేవారు, ఇప్పుడు పతితంగా అయిపోయారు. మళ్ళీ స్మృతి యాత్రలో ఉండడం ద్వారా మీరు పావనంగా అవుతారు. భక్తి మార్గం నుండి మీరు మెట్లు దిగుతూ వచ్చారు. ఇది చాలా సహజమైన విషయం. ఇది పిల్లల బుద్ధిలో కూర్చోవాలి. ఉదయాన్నే లేచి విచారసాగర మంతనం చేయాలి, అప్పుడే కూర్చుంటుంది. తర్వాత ఎవరొచ్చినా వారికి అర్థం చేయించాలి. మురళీలోని ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేయాలి. అప్పుడు మనసులో పక్కాగా నిలిచిపోతాయి. ఎన్ని విషయాలు చెప్తారు బాబా, ఎన్ని ఉపాయాలు చెప్తారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయం బాబాని స్మృతి చేయడం. మన్మనాభవ, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయని బాబా చెప్తున్నారు. ఇప్పుడు చేస్తారో చెయ్యరో అది మీ ఇష్టం. తండ్రి ఆజ్ఞనైతే లభించింది. పావన ప్రపంచంలోకి వెళ్ళాలంటే ఈ పతిత ప్రపంచం పైన బుద్ధియోగం పోకూడదు, వికారాల్లోకి వెళ్ళకూడదు. వివరణ అయితే చాలా బాగా బాబా ఇస్తూ ఉంటారు. దాన్ని అర్థం చేసుకొని ధారణ చేసేది మనపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు, పిల్లలారా మీరు నా వైపు మీ మనస్సు నుంచండి, మన్మనాభవ అని చెప్తున్నారు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు తండ్రి. సారాంశం. ఒకటో పాయింట్, ఉదయాన్నే లేచి విచారసాగర మంతనం చేయాలి. బాబా చెప్పిన జ్ఞానాన్ని పదే పదే ఆలోచించాలి. తండ్రి ఏదైతే వినిపిస్తారో దాన్ని నోట్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేయాలి. ఇతరులకు వినిపించాలి. అందరికీ మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి.
సెకండ్ పాయింట్, పావన ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఈ పతిత ప్రపంచం నుంచి బుద్ధి యోగాన్ని తొలగించుకోవాలి. ఎంతెంత మనం బుద్ధి యోగాన్ని దూరం చేసుకుంటామో అంతంతే బాబా వైపు నా బుద్ధి యోగం సంలగ్నమవుతుంది. వరదానం. నంబర్ 1, బిజినెస్ మ్యాన్గా అయ్యి ఒక్కొక్క సెకండ్లో సంకల్పంలో సంపాదనను జమ చేసుకునే పదమాపదంపతిగా కండి. ఎంత బాగుంది వరదానం. నంబర్ 1, బిజినెస్ మ్యాన్గా అయ్యి ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క సంకల్పంలోనూ సంపాదనని జమ చేసుకోండి. అలాంటి పదమాపదంపతిలుగా కండి. ఎవరికైతే స్వయాన్ని బిజీ పెట్టుకునే విధానం తెలుసో వారే నంబర్ 1 బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అనగా వారి ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా పోకూడదు. ప్రతి సంకల్పంలో సంపాదన ఉండాలి. ఎలాగైతే ఆ వ్యాపారస్తులు ఒక్కొక్క పైసాను కార్యంలో ఉపయోగించి పదమాల రెట్లుగా చేసుకుంటారో అదేవిధంగా మీరు కూడా ఒక్కొక్క సెకండ్లో మరియు సంకల్పంలో సంపాదన చేసి చూపించండి. అప్పుడు పదమాపదంపతులుగా అవుతారు. దీనితో బుద్ధి భ్రమించడం ఆగిపోతుంది. వ్యర్థ సంకల్పాల ఫిర్యాదు కూడా సమాప్తమైపోతుంది. టైమే లేకపోతే వ్యర్థ సంకల్పాలు ఎక్కడి నుంచి వస్తాయి? స్లోగన్. ఎవరైతే వేడుకుంటారో వారు సంతోషం అనే ఖజానాతో సంపన్నం కాలేరు. వేడుకునే వాళ్ళు సంతోషం అనే ఖజానాతో సంపన్నంగా కాలేరు. అవ్యక్త ఇషారా. సదా అచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. సదా అచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. సదా మాస్టర్ సర్వశక్తివాన్ అనే సీటు పైన సెట్ అయి ఉండేవారే అచలంగా స్థిరంగా ఉంటారు. బాబ్దాదా అంటున్నారు, పిల్లలు శరీరం పోయినా కానీ మీ సంతోషం పోకూడదు. ధనమైతే దాని ముందు అసలేమీ కాదు. ఎవరి వద్దైతే సంతోషం అనే ఖజానా ఉంటుందో వారికి ఏది పెద్ద విషయంగా అనిపించదు. మరియు సదా సహయోగి సేవాదారి పిల్లలతో బాబ్దాదా ఉంటారు. అందుకనే భయపడే విషయమేదీ లేదు. సదా సంతోషంగా ఉండాలా, సదా నిశ్చింతగా ఉండాలా, నిర్భయంగా ఉండాలా. ఎందుకంటే నా జతలో బాబా ఉన్నారు అనేది సదా నాకు జ్ఞాపకంలో ఉండాలా. అచ్చా. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా. థ్యాంక్ యూ.